ఎవరికీ తక్కువ చేయడండి. కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ అంటుంది పరిచారకులతో, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో ఏం చెబుతాడో అది చేయండి. ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు ప్రజలు ఫరో దగ్గర మొరపెట్టుకున్నారు. ఫరో అన్నాడు, ఏసేపు మీరుతో ఏమి చెబుతాడో అది చేయండి అని ఫరో అన్నాడు. ఇక్కడ మరియమ్మ, ఆయన మీతో ఏమి చెప్పినా అది చేయండి. రూపాంతరపు కొండ మీద ప్రభు ఆయన మహామహిమతో కనబడి పేతురు, యోహాను, యాకోబులు చూస్తుండగా ఆకాశము నుండి మేఘములో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు పలికినాడు. యాజకుని మాట వినకపోతే మానవులకి శాపగ్రస్తమైన పరిస్థితులు తాండవిస్తాయి. ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుని మాటగా, దేవుని ఆలోచనగా వినబడిన ప్రతి దానిని మనము గైకొనాలి. మన సమాధానము, మన సమృద్ధి, మనకు ఆశీర్వాదము దేవుని వాగ్దానమే. దేవుని మాటకు లోబడటమే మన ఆశీర్వాదం. ప్రియమైన సహోదరులారా, దేవుని మాటకు మనం ఎప్పటికప్పుడు కనెక్ట్లో ఉండాలి. దేవుని మాటే మన విజయం. ప్రభు ఏది చెబుతాడో దాన్ని అలాగే ఒడిసి పట్టుకోవాలి, ఫాలో అవ్వాలి, అంతే. ఇంకా సాకులు చెప్పకూడదు, ఆప్షన్లు అడగకూడదు. మూవ్ అంటే ఇంకా మూవ్, నిలిచిపోవాలంతే. అరణ్యంలో సంఘం మోషే నాయకత్వంలో మేఘము ఏ సమయమైనా ఆగితే అంతమంది జనాలు ఆగిపోతారు, జామ్ అయిపోతారు. మేఘము కదిలితే వీరు ఏ సమయమైనా కదలాల్సిందే. అందుకే అరణ్యంలో దేవుడు వారికి ఆహారాన్ని సమృద్ధిగా పంపినాడు. ఒక్కరోజు కాదు, 40 సంవత్సరాలు. ఉదయకాలం వారికి టిఫిన్, సాయంకాలం మాంసం. ఆ విధంగా వారిని దేవుడు పోషించినాడు. ఐగుప్తులో ఎంతో కష్టపడ్డారు, వెట్టి చాకిరీ చేశారు. కానీ అరణ్యంలో అక్కడ ఏమీ లేకపోయినా దేవుడు వారిని తృప్తిగా పోషించాడు. ఏమంటే వారు దేవుని మాటకి లోబడ్డారు. సింహపు పిల్లలైనా ఒకవేళ లేమిగలవై ఉంటాయేమో కానీ ప్రభు మాటను వెదికే వారికి ఏ మేలు కొదవై ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని మాటను కాదని పోతే రాత్రంతా ప్రయాసపడినా కూడా వారికి ఒక్క చేప కూడా పడలేదు.
ప్రభు వారికి ఎన్నోసార్లు చెప్పాడు. అయినా ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత వారిని ఎంతో ధైర్యపరిచిన మహిమలో కనబడి మరలా ఆ 7 మంది గురువులు చేపలు పట్టడానికి వెళ్ళారు. పేతురు గారు వెళ్ళాడు. ఆయనమ్మటి మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళారు. రాత్రంతా చేపలు పట్టారు. ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారుచుండగా ప్రభు వచ్చాడు, దరి నిలబడ్డాడు. అన్నాడు, పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా మీ దగ్గర? తెల్లవారుజామున వచ్చాడు ప్రభు వాళ్ళ దగ్గరికి. ఇది కూడా ప్రభు మన దగ్గరికి వచ్చే సమయం. ఇది మనల్ని దర్శించే సమయం. తెల్లవారుచుండగా రాత్రంతా ఏదో ఆలోచన, ఏదో రకరకాల సందేహాలు. తెల్లవారుచుండగా మన ఇంటికి, మన చెవులకి దేవుని స్వరం వినబడుతుంది. మనలను దర్శించే సమయము తెల్లవారుజాము. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రభు వచ్చాడు తెల్లవారుచుండగా. పిల్లలారా, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. వారన్నారు, ఆయన ప్రభు అని వారికి గుర్తింపు రాలేదు. లేదయ్యా, రాత్రంతా ప్రయాసపడుతున్నావు కానీ ఒక్క చేప కూడా పడలేదన్నారు. తినేదానికి వారి దగ్గర ఏమీ లేదన్నారు. తినడానికి ఏమీ లేదన్నారు. ఏమీ లేదా? అయితే రండి. ఆయనే రొట్టెలు, చేపలు రెడీగా పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు వారికి ఆ రోజున, ఆ సమయంలో ప్రభు మాటను బట్టి వల వేస్తే తెల్లవారుచుండగా 153 గొప్ప చేపలు దొరికినాయి. వారు విచిత్రంగా చూశారు. పేతురు మొదట ప్రభును వెంబడించడానికి అదే పద్ధతి, అదే అద్భుతం. మరలా అదే అద్భుతం ప్రభు చేయాల్సి వచ్చింది. అప్పుడు పేతురు, ఈయన ప్రభు సుమి అని యోహాను ద్వారా విన్నాడు. పేతురు ఉన్నపాటునే సముద్రంలో దూకి ప్రభు దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళాడు. ఆయన రొట్టె, చేపలు వారితో కూడా కలిసి భోజనం చేశాడు. దేవుని మాటను వారు వినలేదు గనుక వారికి తినేదానికి కూడా ఏమీ లేదు. ప్రభు మాటకు విధేయత చూపించకపోతే అంతా దరిద్రం వస్తుంది. ఏమీ ఉండదు, ఏమీ దొరకదు. ఆ చిన్న కుమారుడు తండ్రి సన్నిధికి, తండ్రి మాటకి లోబడక గొప్ప కరువు వస్తే పందుల పొట్టు కూడా దొరకలేదు. చివరికి పందుల పొట్టు కూడా దొరకకుండా పోయింది. కానీ దేవుని మాట పట్టుకొని వెతుకులాడుకుంటూ వచ్చాడు మాట కోసం. నీ ఎదపై ఒదిగి బ్రతికి సేవ చేయుట ఎంత భాగ్యమో నాకు. యేసయ్యా నా తండ్రివయ్యా, నీ వాడను, నీ చిన్నోడిని.
చిమ్మ చీకటి కమ్ముకుంటది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులో, నీ కంటికి బహు దూరమైనప్పుడే కమ్మని మాటలు కరువైతవి నా బ్రతుకులో, నీ కంటికి బహు దూరమైనప్పుడే. కమ్మని మాటలు కరువైతవి ప్రభు సన్నిధికి దూరమైనప్పుడు. ప్రభు మాటే మన విజయం. మీకు ఏమైనానో తక్కువైనదా అని ప్రభు వారిని అడిగాడు. వారన్నారు, ఏమీ తక్కువ కాలేదయ్యా అన్నాడు. దేవుని మాట మనకు సమృద్ధి. అరణ్యమైనా కరువైనా అది ఏ ప్రాంతమైనా దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. పౌలు గారు సముద్రంలో 14 రోజులుగా ప్రయాణిస్తూ ఉన్నాడు. తనతో పాటు 200 మంది పైన ప్రయాణం చేస్తున్నారు. ఆ దోణి అమరం పగిలిపోయింది. ఖైదీలందరూ కూడా ఎటు పడితే అటు పారిపోయారు. పౌలు గారితో ప్రభు మాట్లాడాడు, భయపడవద్దు, నీతో ఉన్న వారందరినీ నీకు అప్పగించి ఉన్నాను, మీ తల వెంట్రుకలో కూడా ఒకటి కూడా నశించదు అన్నాడు. మీ ప్రాణము మీకు దక్కుతుంది అన్నాడు. దేవుని మాటకు పౌలు గారు లోబడి మిగిలిన వారందరినీ ధైర్యపరిచాడు. వారందరినీ భోజనం చేయమని చెప్పాడు. ఆ రకంగా వారు పలకల మీద ఈదుకొని ఒక దీపానికి వెళ్ళారు. ఒక చోటికి చేరుకున్నారు. ఒక దరికి మెలితే అనే ద్వీపం చేరారు. అక్కడ ఒక అతను పొప్లి అనే అతను వారిని ఇంట చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఉండే ముసలోడికి బ్లడ్ మోషన్స్ అవుతున్నాయి. తీవ్రమైన జ్వరం చేత బాధపడుతున్నాడు ఆ ముసలోడు. ఆ ముసలాయన కుమారుడు పౌలు గారిని చేర్చుకున్నాడు. పౌలు గారు 14 రోజులు సముద్రంలో ప్రయాణం చేశాడు. ఖైదీగా అక్కడికి ఆ దోణి ప్రమాదంలో తప్పించుకొని ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఆ ఇంటిలో పెద్దోడికి ముసలాయుడికి బ్లడ్ మోషన్స్, రక్తభేదులు, జ్వరం, వణికిపోతున్నాడు. ఈ దైవజనుడు ఆ ఇంటికిలోకి అడుగు పెట్టాడు. యేసుక్రీస్తు నామములో ఆ ముసలాయతన్ని తల మీద చేయి ప్రార్థన చేశాడు. అంతే, బ్లడ్ మోషన్స్ తగ్గినాయి, జ్వరము తగ్గిపోయింది. ఆ స్వస్థతకి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ, రోగులంతా వచ్చి వాళ్ళు బాగుపడిపోయారు. ఇంకా చూడండి, పౌలు గారికి విపరీతమైన ఉపచారం చేశారు. వాళ్ళు వద్దంటుంటే పెడుతున్నారు. పౌలు గారిని వారు గౌరవించారు, ఎంతో సన్మానించారు. పౌలు గారికి ప్రాణమైన ఇచ్చేంతగా అక్కడ జనాలు ఏర్పాటైనారు.
యేసుక్రీస్తును కలిగిన వారు ప్రపంచంలో ఎక్కడికి విసిరివేయబడినా యేసుక్రీస్తు అనే ఆ మంచి పదార్థం అనగా ఆయనను కలిగిన వారి జీవితంలో ప్రపంచంలో అది ఏ భాష అయినా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, అది ఏ ద్వీపమైనా పరలోక రాజ్యముగా మారిపోతుంది. మనకు మహోన్నతుని విద్య ప్రభువైన యేసుక్రీస్తే. ఈ విద్య మహోన్నతుని విద్య. యేసుక్రీస్తును మనం కలిగి ఉంటే ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనకు బతుకు తెరువు ఉంది. యేసుక్రీస్తును సంపాదించుకోవటమే మానవుని మనుగడకి విలువైన బ్రతుకు తెరువు. ఆ భాష మనకు రాకపోయినా వారిలో ఉండే మనస్సులో ఉండే ఆవేదన మనకు లోబడుతుంది. వారిలో ఉండే దురాత్మలు లోబడతాయి. వారిలో ఉండే మానసిక వేదన తొలగిపోతుంది. వాళ్ళల్లో ఉండే రోగాలు మన మాటకి లోబడిపోతాయి. సాధు సుందర్శన్ గారు ఒక దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆ దేశంలో సరిగా భాష రాదు. కానీ ఈయన హిందీలో చెబుతుంటే వారికి హిందీ అర్థం కాకపోయినా అంతా విన్నారు. విన్న తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది వచ్చారు ఆయన దగ్గరికి. అయ్యా, మీరు చెప్పే భాష మాకు అర్థం కాకపోయినా మీరు మాట్లాడుతుంటే మా హృదయాలకు ఏదో తెలియని సంతోషం, సమాధానము మాకు కలుగుతుంది అని వారు యేసు ప్రభువును విశ్వసించారంట. అంటే ప్రభు మాట ఏ భాషలో, మన ఒక రాని భాషలో పాడినా మాట్లాడినా, ఆ భాష మనకు రాకపోయినా ఆత్మలకు క్షేమం కలుగుతుంది. ఉదాహరణకి మనకు బంజారా భాష రాదు మనకి, కానీ ఈ మధ్య ఆ పాటలే మనం పాడుకుంటున్నాం. ఆ పదాలకి మనకు అర్థం రాకపోయినా ప్రాణాత్మ శరీరాలకి ఎంతో సమాధానం, ఎంతో ఆదరణ. ప్రభు పేరట ఏ భాషలో పాడినా, ఎలా కీర్తించినా కూడా ఆత్మ ఆ భాషను అర్థం చేసుకుంటుంది. ఆత్మకు ఆ భాష ఈ భాష అని తారతమ్యము లేదు. మారో ఆత్మతి పురో జోరేతి తో నాజారాధన కారో యేసుబా తో నాజారాధన కారో యేసు రాజా మారో ఆసరో తూ యేసు రాజా మారో ఆరాధనా మారో ఆత్మతి పురో జోరేతి తో నాజారాధన కారో యేసుబా తో నా
जाराधन तारो दयाती तारो कृपाती मन्ना तू समझयवालो येसुबा मन्ना तू समझयवालो ఏ భాషలో పాడినా ఏ భాషలో స్వార్థ చెప్పినా ఆ భాషను ఆత్మ అర్థం చేసుకుంటుంది. మనకు ఆ స్వరం వినబడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక దైవజనుడు ఒక చోట ప్రార్థన పెట్టాడు. ఒక చోట అప్పుడు ఆ సమయంలో వారికి అందరికీ వినబడేంత సౌండ్ సిస్టమ్ లేదు. అప్పుడు చివర్లో ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడో కూడా మరి చాలామందికి వినబడేంత స్థితి కూడా లేదు. పైగా చివరి ప్రార్థనలో కరెంటు పోయింది. ఇంకా ఆయన ఎలాగ ప్రభువా, నేను చేసే ప్రార్థన వారికి వినబడదు. ఎలాగంటే, అవును, ప్రార్థన వినేది వాళ్ళ నేనా? నీ ప్రార్థన వాళ్ళు వింటే కార్యాలు జరుగుతాయా, నేను వింటే వాళ్ళ కార్యాలు జరుగుతాయా అన్నాడు ప్రభు. అప్పుడు ఆ దైవజనుడు సరేనయ్యా అని ఆ ప్రజల కోసం ప్రార్థన చేశాడు. రోగాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేశాడు. కనీసం అది ఆయన ప్రార్థన చేస్తుంటే సగం వరకు కూడా జనాలకి వినబడలేదు. ప్రార్థన అయిపోయింది. లాస్ట్లో ఉండే ఒక అతను వచ్చాడు. ప్రార్థన అయిపోతానే వచ్చాడు. వచ్చి అన్నాడు, నువ్వు ఇప్పుడు ఏం ప్రార్థన చేసినావో నాకేమీ వినపడలేదు, కానీ ప్రార్థనలో ఏదో నాకు ఒక శరీరంలో ఒక కరెంట్ షాక్ లాగా తగిలింది. నాకుండే చాలా రోజుల నుండి నేను ఈ నొప్పి చేత బాధపడుతుండేవాడిని. నువ్వు ఆమెను అన్నగానే నాకేమైందో తెలియదు. అసలు నువ్వేం పలికినావో నాకు వినపడలేదు, కానీ నేను మాత్రము బాగుపడ్డానని చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, గట్టిగా అరిసిన జనాలకి స్వరము అర్థం కాకపోయినా ప్రభు కనికరం చూపిస్తే ఆలకిస్తే చాలు, ప్రజలకు కార్యాలు జరుగుతాయి. ఆయన స్వరం అని అలా ఉంటుంది. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ప్రభు మాటలకి విధేయత చూపించింది. పద్దనరాములు ఆ బావి దగ్గర రిబ్కమ్మ విధేయత చూపించింది. సారెపతు విధవరాలు గవిని ఎదుట దైవజనుని మాటలకి విధేయత చూపించింది. అందుకే వారి జీవితాల్లో పరిస్థితులను అధిగమించి వారు సమృద్ధిలోనికి ప్రవేశించారు. ప్రియమైన సహోదరులారా, ప్రభు చేస్తే అలా ఉంటుంది. ప్రభు పంపితే అలా ఉంటుంది. ప్రభు చేయమన్న పని చేస్తే అలాంటి సమృద్ధి ఉంటుంది. ప్రభు మాటకి మనం కనెక్ట్ కావాలి. ఆయన మాట ప్రకారం మనం చెయ్యాలి.
మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రభు మాటే మన జీవన మనుగడ. ఆ మాటే మనకు రాజబాట, రాజమార్గం. ప్రభు మాటే మనకు బైపాస్ రోడ్డు అంటే రాజమార్గం. అక్కడ వెళ్ళే కొద్దీ దారి విశాలపరచబడుతుంది. సాతాను యొక్క మాట ఎలా ఉంటుందంటే మొదట్లో విశాలముగా ఉంటుంది, వెళ్ళే కొద్దీ ఇరుకుగా మారిపోతుంది. ప్రభు మాట ఎలా ఉంటుందంటే చూడడానికి ఇరుకుగా ఉన్నట్లుంటుంది, వెళ్ళే కొద్దీ మనకు విశాలపరచబడుతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు మాట కోసమై మీరు నిద్రను జయించి సెల్ ఫోన్ను మీరు వచ్చే స్వరాన్ని మీరు వింటున్నారు. మీకు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. తెల్లవారు సమయమున ప్రభు దర్శించే సమయము కాలం ఇది. తెల్లవారుజామున మెలకువగా ప్రభుతో గడిపే వారికి వారి జీవితాలు విరాజిల్లుతాయి. వారి మనుగడ నానాటికి వృద్ధి పొందుతుంది. దేవుడు వారి ఎడల మంచి సంకల్పం, ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, మీ మాట కొరకు మీకు స్తోత్రాలు. ఆయా సమయాల్లో, ఆయా సందర్భాలలో మా యందు లక్ష్యముంచి మా మీద కనికరపడి మీ మాట చేత మమ్మలను బ్రతికించినందుకు, నడిపించినందుకు, ఆదరించినందుకు, సమాధానపరిచినందుకు, బాగు చేసినందుకు, మేము పడిన గుంటల్లో నుండి లేవనెత్తినందుకు మీ మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, మీ దయగల మాట మా జీవితాలకు గొప్ప పెన్నిది. మీ ఆదరణ, మీ సమాధానం, సమృద్ధి, మీ ప్రోత్సాహం సమస్త విధములైన మీ కృప సహితమైన మాటల కొరకై వేవేల స్తోత్రాలునైనా. తెల్లవారుజామున మీ వైపు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. రెండంతల అభిషేకంతో నింపు నాయన. ప్రియమైన బిడ్డలుగా ఆశీర్వదించండి తండ్రి. మీరు చెప్పింది చేయడానికి మాకు శిష్యునికి తగిన వినుబుద్ధి మాలో పుట్టించండి. మొదటి ఆరాధన రోజున తొలి గడియ మీతో గడపడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన 2020 అంతా కూడా మీరు కాపాడారు. 2021లో మరింతగా మీ కొరకు, మీ మాట కోసం బ్రతకడానికి
మా జీవితాలను మలచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి అందరికీ వందనాలు.